నీది మౌనంగా ఉండే సమయం కాదు. నువ్వు పాడిన పాటను బట్టి నిజంగా నువ్వు ఆయనను ప్రభువా నీవే నా కోట అని చెప్పావా, నీవే నా ఆశ్రయం అని చెప్పావా, రాజధాని భవనంలో నిరంతరము రేయింపగలు ఉంటానని నిజంగా చెప్పావా? నువ్వు పరిశీలించుకునే సమయం ఇది. నీవు ఆయనతో మాట్లాడే సమయం ఇది. నిజమే కదా ప్రభువా, ఎన్నో మాటలు మీతో పలుకుతున్నాం, ఎన్నో వాగ్దానాలు నీతో చేస్తూ ఉన్నాము, కానీ మేము వాటిని మర్చిపోతున్నాం. అపవాది వేసే ఆ ఉచ్చులకు తంత్రాలకు పడిపోతున్నాము. నీ చిత్తాన్ని గ్రహించలేకనే, నీ ఉద్దేశాలు గ్రహించలేకనే ప్రభువా. అవును నాయన, నా బ్రతికేంటో నీకు తెలుసు, నా బ్రతికేంటో నీకు స్పష్టంగా తెలుసు కదా తండ్రి. మా ఆలోచనలు, మా తలంపులు, నా నోటి మాటలు ఎలాగున్నాయో నీకు తెలుసు ప్రభువా. నేను సంఘంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నానో, బయట సమాజంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నానో నీకు తెలుసు ప్రభువా. అవును నాయన, మా బ్రతుకులు నీ ఎదుట బట్టబయలై ఉన్నాయి. మీకు తెలుసు నాయన మా ప్రవర్తన. ఈ క్షణాన, ఈ సమయమున సామెతల గ్రంథంలో చెప్పబడ్డట్టుగా మా సమస్త ప్రవర్తన అంతటి అందును నీ అధికారమును ఒప్పుకుంటున్నాము నాయన. మమ్మల్ని పరిపాలించు తండ్రి. మా యజమానుడివై, మా తండ్రివై, నా దేవుడివై మమ్మల్ని అందరినీ పరిపాలించు. నీ స్వాధీనంలోకి తీసుకో ప్రభువా. ఏ బలహీనత మా మీద ప్రభుత్వం చేయకూడదు, ఏ పాపము మమ్మల్ని ఏలకూడదు నాయన. ఏ పాపమునకు మా మీద ప్రభుత్వం లేదని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రకటిస్తున్నాము తండ్రి.